జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ క్రిస్టల్ క్లారిటీతో ఉంది. మరి బీజేపీతో పొత్తు అంశంలో జనసేనకు ఆ క్లారిటీ ఉందా? వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్గానే ఉన్న తెలుగు రాష్ట్రాల రాజకీయం అంతా ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టే తిరుగుతోంది. ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టుగా తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయడంపై మోడీ ముందే క్లారిటీ ఇచ్చేశారు. పవన్ బీజేపీ బీసీ సీఎం నిర్ణయానికి సలాం కొట్టారు కూడా. ఇక్కడే సేనాని రాంగ్ స్టెప్ వేశారనే చర్చ మొదలైంది. తెలంగాణలో ఫలితాలు ఏమాత్రం తేడా కొట్టినా వాటి ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. అందుకే ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. ఇంతకు తెలంగాణలో బీజేపీతో దోస్తీ జనసేనకు మిగిల్చేది ఏంటి? ఇక్కడి ఫలితాలు ఏపీలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? లెట్స్ వాచ్. తెలంగాణ బరిలో నిలిచి జనసేనాని తప్పు చేశారా? బీజేపీతో పొత్తు లెక్క తప్పితే ఆంధ్రలో చిక్కులేనా? బీసీ సీఎం అంశంలో ఆ ప్రశ్నకు సేనాని ఆన్సర్ ఏంటి? బీసీలు ముఖ్యమంత్రి కావాలి, దానికి జనసేన సంపూర్ణమైన మద్దతు. రాజకీయాల్లో పొత్తులు పెద్ద విషయమేం కాదు. గెలుపు ఖాయం చేసుకోవడానికి, ప్రత్యర్థులను ఓడించడానికి పార్టీలు చేతులు కలపడం కామనే. అయితే ఆ పొత్తులు ప్రత్యర్థుల్ని బలహీనపరిచేవిగా ఉండాలి తప్ప తమను తాము దెబ్బతీసుకునేలా కాదు. తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు అలాంటి ఓ సెల్ఫ్ గోలే అనే చర్చ జరుగుతోంది. ఏపీలో జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీతో చేయి కలిపిన జనసేనాని ఏ ధైర్యంతో తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా బీజేపీ బీసీ సీఎం అంశాన్ని శభాష్ అంటూ మెచ్చుకుని తన పొత్తు నిర్ణయానికి బీసీ సీఎం ప్రకటనే మెయిన్ పాయింట్ గా ప్రకటించుకున్నారు. ఫలితంగా పవన్ లెక్కేంటూ అంతు చిక్కడం లేదు. నిజానికి జనసేనతో పొత్తు విషయంలో కమలం పార్టీ క్లారిటీగా ఉంది. 2014లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసే టీడీపీ బీసీ నినాదాన్ని అందుకుంది. పార్టీలో ఉన్న బీసీ నేతలకు పూర్తి స్థాయిలో అన్ని వర్గాల నుంచి అనుకూలత రాదని బీసీ సంక్షేమ సంఘ నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్యను పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఎల్బీ నగర్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 5 స్థానాలు గెలుచుకోగా టీడీపీ 15 చోట్ల విజయం సాధించింది. బీసీ సీఎం నినాదం ఇంత పవర్ఫుల్ గా ఉంటుందని బీజేపీ నిర్ణయించుకుని ఇప్పుడు అదే వ్యూహం అమలు చేసింది. అయితే అప్పట్లో టీడీపీ మేజర్ ఫోర్స్ గా ఉంది. ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయింది. అసలు పోటీ నుంచి విరమించుకుంది. కానీ జనసేన రూపంలో బీజేపీకి కూటమి పార్టీ లభించింది. పవన్ కూడా ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదనుకుని అంగీకరించారు. పవన్ కళ్యాణ్ కు 300 కాపు వర్గంతో పాటు ఆయన ఫ్యాన్స్ అన్ని వర్గాల్లోనూ ఉంటారని, ఇది కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు పార్టీల కూటమి తెలంగాణను దున్నేస్తుందని ఆ పార్టీ నేతలేమీ ఆశలు పెట్టుకోవడం లేదు. కానీ హంగు వస్తే కింగ్ మేకర్ అవుతామన్న నమ్మకంతో ఉన్నట్టుగా భావిస్తున్నారు. అందుకే పవన్ తో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలు ఎక్కువ ఆసక్తి చూపించారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. సో జనసేనతో పొత్తు విషయంలో ఆ పార్టీకి కావలసినంత క్లారిటీ ఉంది. మరి బీజేపీతో పొత్తు విషయంలో పవన్ కు ఉన్న క్లారిటీ ఏంటి? జనసేనతో పొత్తు విషయంలో కమలం క్లారిటీగా ఉన్నా జనసేన విషయంలో ఇదో హఠాత్తు పరిణామం అన్నట్టుగా ఉంది. ఏపీలో రాజకీయాలు చేస్తున్న జనసేన తెలంగాణలో పోటీ చేయాలనుకోవడం ఏంటి? ఏపీలో ఉందో లేదో అన్నట్టు బీజేపీతో పొత్తు ఉంటే ఇక్కడ మాత్రం మనం బరంపురం అన్నట్టు కలిసి పోటీ చేయడం ఏంటి? జనసేనలో ముందు నుంచి పనిచేసిన వారిని పక్కన పెట్టి పేర్లు కూడా తెలియని వారికి టికెట్లు ఇవ్వడం ఏంటి? ఇలా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి జనసేన మీద. అసలు ఏం చూసుకుని, ఏ బలం లెక్కలు వేసుకుని జనసేన బరిలోకి దిగుతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పోటీకి దిగుతున్నారు సరే, గెలిచే సత్తా ఉందా? గెలవకపోతే గెలవకపోయారు, కనీసం పోటీ అయినా ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గెలిచినా గట్టి పోటీ ఇచ్చినా పర్లేదు, లేదంటే జనసేన పరువు గంగపాలయ్యే అవకాశం ఉంటుంది. 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది ముందు జనసేన. అంత నంబర్ అన్నారు కదా అని బీజేపీ కూడా పెద్ద మనసు చేసుకుని 11 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. అందులో మొదటి విడతలో భాగంగా 8 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన 3 ఇస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే కూకట్పల్లి మినహా మిగిలిన 7 స్థానాల్లో జనసేనకు డిపాజిట్ వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఇచ్చిన సీట్లలో గ్రేటర్ పరిధిలో కూకట్పల్లి మాత్రమే ఉంది. ఆ సీటు కూడా బీజేపీ నుంచి వచ్చిన నేతకు కేటాయించారు. మరోవైపు ఎవరికి కేటాయించారన్న సంగతి పక్కన పెడితే కూకట్పల్లిలో జనసేనది గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఖమ్మం వంటి చోట తనదైన మార్కు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితికి ఆ పార్టీ నుంచి భారీ సహకారం వస్తుందని అనుకోవడం కూడా అత్యేసి అవుతుంది. ఇదంతా పక్కన పెడితే జనసేన ఇప్పుడు ఖచ్చితంగా కనీసం 1 స్థానంలో అయినా గెలిచి తీరాలి, లేదంటే ఆ ప్రభావం ఏపీ ఎన్నికల మీద పడుతుంది. తెలంగాణలో గ్లాస్ పార్టీ తిరగబడితే అది మళ్లీ ఏపీలో వైసీపీకి ఆయుధంగా మారే ఛాన్స్ ఉంటుంది.
దీనికంటే ప్రమాదకరమైన పరిణామం మరొకటి ఉంది. బీజేపీకి కాస్త అటు ఇటుగా సీట్లొస్తే జనసేన మీద నెపం నెట్టేసే ఛాన్సు ఉంటుంది. జనసేనతో పొత్తు వల్లే ఇలా జరిగింది అనే మాట వినిపించే ఛాన్సు ఉంటుంది. అదే జరిగితే జనసేన పరిస్థితి ఉల్టా పుల్టా అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇలా తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తుపై అన్ని ప్రశ్నలే వినిపిస్తున్నాయి. అయితే అక్కడితోనే అంతా అయిపోలేదు. అసలైన సమస్య మరొకటి కూడా ఉంది. బీసీల జనాభా, మేము వారిని ముఖ్యమంత్రి చేస్తాం, అణగారిన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నోటితో చెప్పడం చాలా తేలిక, నోటితో ప్రేమించడం తేలిక. తెలంగాణ నిలదొక్కుకోవాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి, దానికి జనసేన సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఉంటుంది. బీసీల ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగంలో హైలైట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. బీసీ సీఎంను చేస్తామని నోటి ప్రకటన చేయడం ఈజీనే, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. మోడీ అదే చేస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు. మరో అడుగు ముందుకు వేసి బీసీ సీఎం ప్రకటనే బీజేపీతో పొత్తుకు కారణమనే రేంజ్లో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఏపీలో ఇదే బీసీ సీఎం విషయంలో ప్రశ్నలు ఎదురైతే ఏంటనే ఆలోచన మాత్రం చేసినట్టు లేరు. గతంలో టీడీపీ వైసీపీని ఉద్దేశించి అధికారం ఆ రెండు సామాజిక వర్గాల చేతుల్లోయేనా, అణగారిన వర్గాలకు అధికారం వద్దా అని ప్రశ్నిస్తూ శివాలెత్తిపోయారు పవన్. కానీ ఇటీవల అలా విమర్శించిన టీడీపీతోనే జత కట్టారు. అంటే పరోక్షంగా మరోసారి చంద్రబాబును సీఎం చేయడానికి సిద్ధపడ్డారన్న మాటే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ క్రమంలో తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం కావాలని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బీసీలపై నిజంగా పవన్ కళ్యాణ్ కు ప్రేమే ఉంటే అదే బీసీ సీఎం ప్రకటనను ఏపీలో ఎందుకు చేయరనే ప్రశ్నలు ఎదురవుతాయి. ఒకవేళ ఏపీలో కూడా బీజేపీతో పొత్తు కుదిరి అక్కడ కూడా బీసీని సీఎం చేస్తామని మోడీ ప్రకటిస్తే అప్పుడు కూడా ఇదే రీతిలో పవన్ కళ్యాణ్ మద్దతిస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. జనసేన ప్రారంభోత్సవం రోజు ఎమోషనల్ గా పవన్ చెప్పిన మాటే ఇది. ఈ ఒక్క మాటతో జనసేన అధినేత జనంలో తనను తాను లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారు. పవన్ లో కనిపించిన పరిణతి చూసిన వాళ్ళు భవిష్యత్తు లీడర్ అన్నారు. పాలిటిక్స్ లో ఫ్యూచర్ అంతా ఆయనదేనని తేల్చేశారు. కానీ వాస్తవం మాత్రం అలా లేదు. ఏళ్లు గడిచిపోతున్నా సేనానిలో ఆవేశం తప్ప ఆలోచన లేదనే విమర్శలు పెరిగాయి. పవన్ కు అనిపించింది చేస్తారే తప్ప ఆలోచించి చెయ్యరనే విమర్శ కూడా ఉంది. ఇప్పుడు ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ అర్థం లేని పొత్తులు, అవసరం లేని ఎత్తులతో అనవసరంగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే తెలంగాణలో తన ప్రభావాన్ని చూపించడం మినహా మరో ఆప్షన్ లేదు. అలా కాదని పోటీ చేసిన చోట డిపాజిట్లు కోల్పోయినా, బీసీ సీఎం అంశం బెడిసి కొట్టినా ఏపీపై యాక్షన్లో ఇబ్బందులే మిగులుతాయి.